ఒక దొంగని ఒక పోలీస్ అధికారి చాలా కష్టపడి పట్టుకుంటాడట. పట్టుకున్న తర్వాత ఆ పోలీస్ అధికారి ఆ దొంగతో అంటాడట, ఏమయ్యా, ఎందుకు ఇలా దొంగతనాలు చేసి బతకటం? కష్టపడి ఏదైనా పని చేసుకొని నిజాయితీగా బతకొచ్చు కదా అని అంటాడట. వెంటనే ఆ దొంగ, నీతులు చెప్పటానికి చాలా బాగుంటాయి సార్, పని దొరికితే దొంగతనం ఎందుకు చేస్తాను? దొంగతనం అనేది చాలా కష్టం, ప్రాణాంతకం కూడా. దొంగతనం చేసే క్రమంలో ప్రాణాలు పోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రాణాలకు తెగించి, పైగా దొంగ అనేటువంటి ముద్రని భరించి, పోలీసులు పట్టుకుంటే జైలుకి వెళతాము, కుటుంబ సభ్యులకి దూరం అవుతాము అని తెలిసి ఈ దొంగతనాలు ఎందుకు చేయాలి సార్? పని దొరక్కనే కదా, పని దొరికితే దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అంటాడట. ఇప్పుడు కరెక్ట్గా దేశంలో బీజేపీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు ఎందుకయ్యా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీలుస్తున్నావు? ఎందుకయ్యా శివసేన పార్టీని చీలుస్తున్నావు? ఎందుకయ్యా ఎన్సీపీ పార్టీని చీలుస్తున్నావు అని బీజేపీని అడిగామనుకోండి, నా బిల్లులు అడ్డుకుంటున్నారు, నా ఎజెండాను అడ్డుకుంటున్నారు, నా ఆలోచనను అడ్డుకుంటున్నారు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో నాకు పార్లమెంట్లో మెజారిటీ అవసరం, నా విధానాన్ని దేశంలో తీసుకెళ్ళడం కోసం. కాబట్టి నేను ఈ పార్టీని చీల్చక తప్పని పరిస్థితుల్లో చీలుస్తున్నాను అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, శివసేన పార్టీ నుంచి ఇంకా కరెక్ట్గా లెక్క తెలవదు, శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి, కానీ ఆ పార్టీ నుంచి కూడా చీలిక రాబోతుంది అనేటువంటిది. అయితే ఇక్కడ ఒక విషయం, ఇదంతా ఎందుకు? మొన్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు ఆమోదింపజేసుకుందామని దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టారు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కావాలంటే 2/3 మెజార్టీ కావాలి. ఇక్కడ విపక్షాలన్నీ ఏకమైనవి. ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి బలం 2/3 రాలే, సరిపోలే. దానివల్ల ఈ 2 బిల్లులు వీగిపోయినాయి. ఇప్పుడు ఈ 2 బిల్లుల్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ఆమోదింపజేసుకోవాలంటే రాజ్యాంగ సవరణ పెట్టాలి. రాజ్యాంగ సవరణ పెట్టాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ కావాలంటే ఇంకా ఈ పార్టీని చీల్చి వాళ్ళని కూడా ఎన్డీఏ కూటమిలోకి లాగేసి ఇప్పుడు ఆ బిల్లులు ఆమోదింపజేసుకోవాలి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 20 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమిలోకి వచ్చినట్టే లెక్క, అయిపోయింది, అఫీషియల్గా వచ్చినట్టే లెక్క. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి బలం 312కు 313కు చేరబోతుంది. కానీ 2/3 రావాలి అంటే ఇంకా 363 సీట్లు రావాలి. మొత్తం 543 కదా, 543లో 2/3 అంటే 362, 363 రావాలి. మరి 362, 363 రావాలంటే ఇంకా 312గా వచ్చింది. అది కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీలిక ఎమ్మెల్యేలను కలుపుకుంటే 312 ఏమో వచ్చినాయి. ఇంకా చిన్న చిన్న పార్టీలు ఒకరిద్దరు ఎంపీలు కలిపితే 315, 316 దాకా వెళ్తారు. ఇంకా కావాలి. దీనికి ఒక మార్గం ఉంది. డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి 22 మంది ఎంపీలని పార్లమెంట్కి రాకుండా మేనేజ్ చేయగలుగుతారు. వాళ్ళు ఎట్టాగూ ఎన్డీఏ కూటమికి డైరెక్ట్గా సపోర్ట్ చేయలేరు. స్టాలిన్ ఎన్డీఏ కూటమికి, బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా సపోర్ట్ చేయలేడు. అంటే పోయిన పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు వ్యతిరేకించి ఈ పార్లమెంటు సమావేశాలు అనుకూలంగా ఓటేస్తే స్టాలిన్ పరువు పోయింది. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి బిల్లులకి డిఎంకే సపోర్ట్ చేయలేదు డైరెక్ట్గా. అప్పుడు ఏం చేయాలి? వాకౌట్ చేయాలి. వాకౌట్ చేసినప్పుడు సభలో సంఖ్య తగ్గింది. సంఖ్య తగ్గినప్పుడు ఇప్పుడు డిఎంకే తగ్గిందంటే విపక్షాల సంఖ్య తగ్గినట్టేగా. ఇప్పుడు ఆ పార్లమెంటు సమావేశాలు అంటే అప్పుడు లోక్సభలో హాజరైన సభల్లో 2/3 ఉంటే సరిపోయింది. ఇప్పుడు హాజరైన సభలు 543 నుంచి 520కి జరిగింది అనుకోండి, 520లో 2/3, 520లో 2/3 అంటే 340కి పైగా ఉండాలి. మరి 340కి కూడా రాలే ఇంకా బీజేపీ సంఖ్య. నిజానికి బీజేపీ బలం అంటే ఎన్డీఏ కూటమి బలం 315 దాకా వచ్చి ఆగిపోయింది. ఇంకా 340 దాకా రావాలి. 340 దాకా రావాలంటే ఇంకా ఎంపీలు కావాలని ఇంకా గురి పెడుతున్నారు. శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి ఒక 6గురిని లాగేస్తారని, అలాగే ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ పార్టీ నుంచి ఒక 20 మందిని లాగేస్తారని. అఖిలేష్ యాదవ్ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు. 37 మంది ఎంపీలు, 25 మంది ఎంపీలు కొంత బీజేపీతో ఒక టచ్లోకి వెళ్ళారు. అంటే ఇప్పుడు బీజేపీ ఎక్కడా కూడా డైరెక్ట్గా వాళ్ళ పార్టీలో చేర్పించుకోవట్లేదు కదా, వేరే పార్టీలో మెర్జ్ చేపిస్తుంది. ఇప్పుడు ఎట్లాగైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని ఒక చిన్న పార్టీలో మెర్జ్ చేపించిందో, అలాగే ఈ అఖిలేష్ యాదవ్ పార్టీ ఎంపీలను కూడా మాయావతి పార్టీలోకి మెర్జ్ చేపిస్తాట. మాయావతి పార్టీలో మెర్జ్ అయ్యి వాళ్ళు ఎన్డీఏ కూటమిలోకి వస్తారు. అలా వాళ్ళ మద్దతు కూడా, వాళ్ళు వచ్చారంటే ఇంకొక 20 మంది ఎమ్మెల్యేల మద్దతు పెరిగినట్టు లెక్క. అట్ట ఏదో ఒకటి మేనేజ్ చేసి మొత్తానికి 340కి పైగా ఎంపీల బలాన్ని ఎన్డీఏ కూటమికి పెంచి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో గతంలో వీగిపోయినటువంటి బిల్లుని ఆమోదింపజేసుకోవాలనేది బీజేపీ ప్లాన్. బట్ ఇప్పటికైతే ఇంకా బీజేపీకి ఉన్న బలం సరిపోదు. లోక్సభలో సరిపోదు, రాజ్యసభలో కూడా సరిపోదు. రాజ్యసభలో కూడా ఇంకొక 15 మంది ఎంపీల వరకు కావాలి.
ఏది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో జాయిన్ అయ్యారు, అంటే బీజేపీలో విలీనం అయిపోయారు. అయినప్పటికీ కూడా ఇంకొక 15 మంది రాజ్యసభ సభ్యులు కావాలి, ఇంకొక 25 మంది అన్న, అది కూడా స్టాలిన్ కోఆపరేట్ చేస్తే, స్టాలిన్ వాకౌట్ చేస్తే ఇంకొక 25 మంది లోక్సభ ఎంపీలు కావాలి. ఒకవేళ స్టాలిన్ వాకౌట్ చేయకపోతే ఇంకా దగ్గర ఒక 40 మంది దాకా కావాలి. బట్ అంతమందిని ఎలా సాధిస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు, ఈ బిల్లుని ఎలా పాస్ చేస్తారు అంటే బీజేపీ అయితే చాలా ప్లాన్డ్గా ఉంది. ఏదో తెర వెనక మంత్రాంగం అయితే చాలా బలంగా నడుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మహిళా బిల్లుని ఆమోదింపజేసుకోవాలి, డీలిమిటేషన్ బిల్లుని ఆమోదింపజేసుకోవాలి అనుకుంటుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో సాధ్యమైద్దా, లేదు తర్వాత వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల దాకా ఆగుతారా అనేది చూడాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.